హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో త్వరలో రిటైర్ కాబోయే ఉద్యోగులకు, అలాగే మున్ముందు రిటైర్ కాబోయే ఉద్యోగులకు అతి ముఖ్యమైన సమాచారం అండి. సో, ముందే ఇలా చేయాల్సిందే అండి. సో, ఏమేం చేయాలి? ముఖ్యమైన పనులేంటి? సో, త్వరగా మన యొక్క గ్రాట్యుటీ గానీ, కమ్యూటేషన్ గానీ ఇవన్నీ రావాలంటే బెనిఫిట్స్ రావాలంటే ఏం చేయాలనే పూర్తి సమాచారం అయితే వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే మన అఫీషియల్ వెబ్‌సైట్ అయినటువంటి ఏపీఎంప్లాయీన్యూస్.com విజిట్ చేయండి ఫ్రెండ్స్. అందులో కూడా లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. సో, ఈ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. రిటైర్ అవుతున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉద్యోగులకు ముఖ్యమైన సూచనలండి. రాబోయే రోజుల్లో రిటైర్మెంట్ పొందే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన కొన్ని కీలక సూచనలున్నాయి. రిటైర్మెంట్ సమయంలో పెన్షన్ మంజూరు, గ్రాట్యుటీ, కమ్యూటేషన్ వంటి బెనిఫిట్స్ ఆలస్యంగా అందడాన్ని నివారించుకోవడానికి కొన్ని ఆచరణాత్మక చర్యలు తీసుకోవడం అవసరము. ఈ గైడ్స్ మీకు అవసరమైన సూచనలు అందిస్తుంది. సో, డీఓ డ్రాయింగ్ ఆఫీసర్‌ల నిర్లక్ష్యం అండి. సో, పెన్షన్ ఆలస్యానికి కారణాలు మరియు పరిష్కారాలు చూద్దాం. ముందుగా కారణాలు. పెన్షన్ ఎందుకు ఆలస్యం అవుతుందంటే, డ్రాయింగ్ ఆఫీసర్స్ డీఓ నిర్లక్ష్యం. పెన్షన్ ప్రపోజల్ సకాలంలో పంపకపోవడం అండి వారు. అవగాహన లోపం రెండవది. రిటైర్మెంట్ సంబంధించిన ప్రక్రియల గురించి పూర్తి అవగాహన లేకపోవడం ఉద్యోగి సంబంధించండి. దస్త్రాల అసంపూర్తి. అవసరమైన డాక్యుమెంట్స్ సమయానికి అందుబాటులో లేకపోయినా గూడా లేట్ అవుతుంది. సో, పరిష్కారాలు. అరేంజ్‌మెంట్ ముందస్తుగా రిటైర్మెంట్ ముందు 6 నెలలు ముందుగానే సర్వీస్ రికార్డ్ అప్డేట్ చేయించాలి. తర్వాత పెన్షన్ ప్రపోజల్‌ను ఏజీ ఆఫీస్‌కు పంపించాలి. ఇంక్రిమెంట్ క్లెయిమ్ జేసుకోవాలండి. సో, రిటైర్మెంట్ నెలలో ఇంక్రిమెంట్ అర్హత ఉంటే జీవో నంబర్ 235 ప్రకారంగా గ్రాట్యుటీ కమ్యూటేషన్ కోసం అదనపు ఇంక్రిమెంట్ మంజూరు చేయించుకోవాలి. ఇక ఫాలో అప్ చేయాలండి. డీఓ లేదా సంబంధిత అధికారుల వద్ద ప్రక్రియలు పురోగతి నిరంతరం ఫాలో అప్ చేయడం అవసరము. రిటైర్మెంట్‌కి ముందు చేపట్టాల్సిన చర్యలు. తేదీలను సరిచూడటం. రెండవ తేదీన లేదా ఆ తర్వాత పుట్టిన వారు రిటైర్మెంట్ ఆ నెల చివరికి జరుగుతుంది. ఒకటో తేదీన పుట్టిన వారు గత నెల చివరి తేదీకి రిటైర్మెంట్ జరుగుతుంది. అవసరమైన డాక్యుమెంట్స్ సిద్ధం చేయడం అండి. ఆధారు, పాన్ కార్డు, ఫోటోలు, సర్వీస్ రికార్డు, ఎస్ఆర్ పూర్తి స్థాయిలో అప్డేట్ చేయించడము, నాన్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ మరియు న్యూ డ్యూస్ సర్టిఫికేట్, జీవన ధృవీకరణ పత్ర సమర్పణ. ఇక పెన్షన్ ప్రక్రియ. ప్రాథమిక స్కూల్ ఉపాధ్యాయులు ఎంఈఓ ద్వారా ఫైల్ పంపించాలి. ఇక ఉన్నత పాఠశాలల టీచర్లు హెచ్ఎంల ద్వారా ఏజీ ఆఫీస్‌కు పంపవచ్చు. ఎయిడెడ్ టీచర్లు డీఓ కార్యాలయం ద్వారానే పంపించాల్సి ఉంటుంది. గ్రాట్యుటీ కమ్యూటేషన్ మరియు ఇతర ప్రయోజనాలు. సర్వీస్ వెయిటేజ్. ఉద్యోగి సర్వీస్ 33 సంవత్సరాలకు తగ్గిపోతే 5 సంవత్సరాల వెయిటేజ్ ఇవ్వబడుతుంది. కమ్యూటేషన్. కమ్యూటేషన్ మొత్తం చెల్లింపు పెన్షన్ నిబంధనల ప్రకారంగా నిర్దేశించబడుతుంది. మూడవది పెన్షన్ బేసిక్. రిటైర్మెంట్ సమయంలో చివరి బేసిక్ పే ఆధారంగా పెన్షన్ లెక్కించబడుతుంది. రిటైర్మెంట్ తర్వాత చేపట్టాల్సిన చర్యలు. హెల్త్ కార్డ్ అప్డేట్. పాత ఆరోగ్య కార్డు రద్దవుతుంది. కొత్త పెన్షన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి. టోల్ ఫ్రీ నంబర్ ద్వారా హెల్ప్ డెస్క్‌కు సంప్రదించడం ద్వారా వివరాలు పొందవచ్చు. పెన్షన్ చెల్లింపుల పత్రాలు. ఏజీ ఆఫీస్ నుంచి వచ్చిన ఒరిజినల్ కాపీ తగిన అధికారులకు అందజేయాలండి. సో, ఎస్టీ ఆఫీస్‌లో సంబంధిత పనులు పూర్తి చేయాలి. సమయానికి పెన్షన్ పొందడంలో ముఖ్య సూచనలు. పెన్షన్ ప్రపోజల్ సకాలంలో పంపడము. ఆలస్యం వల్ల 3-7 నెలల వరకు పెన్షన్ ఆలస్యం అవుతుంది. ఒకవేళ ఆలస్యమైతే. ఇక డీఓ లేదా సంబంధిత అధికారుల నిర్లక్ష్య నివారణ. అధికారులను నియంత్ర పద్ధతిలో ఫాలో అప్ చేయడం మనమే చూసుకోవాలండి. సో, ముందస్తు ప్రణాళికలు. ప్రతి దస్త్రాన్ని సమయానికి సిద్ధం చేయడం. ఇంకా మొత్తానికి రిటైర్మెంట్ సమయంలో పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాలు సకాలంలో పొందడం కోసం అవగాహనతో కూడిన ప్రణాళిక అవసరము. మీకు రావాల్సిన ప్రయోజనాలు ఆలస్యం కాకుండా సకాలంలో పొందాలంటే మీరు ఈ పై సూచనలన్నిటిని పాటించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలి. డాక్యుమెంట్స్ పూర్తి చేయడం, ఫాలో అప్ చేయడము మరియు ముందస్తుగా అన్ని ప్రక్రియలు పూర్తి చేయడం ద్వారా రిటైర్మెంట్ అనంతరం సౌకర్యవంతమైన జీవితం అయితే కొనసాగించవచ్చు ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.